హాయ్ అందరికీ. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవుల గురించి తెలుసుకుందాం. మొదటగా పశ్చిమ తీర ఓడరేవులు అండి. అందులో మొదటిది కాండ్లా. దీన్ని దీన్ దయాల్ పోర్ట్ అంటారు. గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. ఇది జవహర్లాల్ పోర్ట్ మరియు పన్ను రహిత వాణిజ్య ప్రాంతం అంటే ఫ్రీ ట్రేడ్ జోన్లో పరిమితమై ఉందండి. అదేవిధంగా ముంబై పోర్ట్ భారతదేశంలోని అత్యంత పెద్దదైన సహజ ఓడరేవు, నేచురల్ పోర్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండి, నవసేవ. అదేవిధంగా మహారాష్ట్రలోనే కలిగి ఉంది ఈ పోర్టు కూడా. దేశంలోనే అతిపెద్ద కృత్రిమ మరియు కంటైనర్ పోర్ట్ అండి. దెన్ మర్మాగోవా జువారీ నది ముఖద్వారం వద్ద ఉంది. ఇక్కడ ఇది ఇనుప ఖనిజం ఎక్కువ ఎగుమతి చేస్తుందండి, ఇది మర్మాగోవా ప్రాజెక్ట్. అదేవిధంగా న్యూ మంగళూరు కర్ణాటక కుద్రేముఖ్ ఇనుప ఖనిజం మరియు కాఫీ ఎగుమతులకు ప్రసిద్ధి. కొచ్చిన్ పోర్ట్ అండి, కేరళలో వెంబనాడ్ సరస్సులో ఉంది సహజ ఓడరేవు. దీనిని అరేబిక్ సముద్రపు రాణిగా పిలుస్తారండి. వీటిని మనం పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవులుగా చెప్పుకోవచ్చు. సో దీంతోపాటు అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవుల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఓడరేవులకు సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఎంతైనా ఉందండి. కాబట్టి వీటిని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి పోర్ట్ను ఒకసారి గమనించినట్లయితే కోల్కతా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అండి, పశ్చిమ బెంగాల్. హుగ్లీ నదిపై ఉన్న భారతదేశ ఏకైక నది ఆధారిత ప్రధాన ఓడరేవు అండి. అదేవిధంగా పారాదీప్ ఒడిస్సా అండి, మహానది మరియు బంగాళాఖాతం కలిసే చోట్లో ఉన్నటువంటి ఎత్తైన ఓడరేవు అండి. అదేవిధంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అత్యంత లోతైనటువంటి సహజ ఓడరేవు. ఇక్కడ డాల్ఫిన్ నోస్ అనేటువంటి కొండ రక్షణగా ఉంటుందండి. అదేవిధంగా కామరాజర్ పోర్ట్ అండి, అంటే ఎర్నార్, తమిళనాడు అండి. భారతదేశంలోని మొట్టమొదటి కార్పొరేట్ కంపెనీ నమోదైనటువంటి ప్రధాన ఓడరేవు అండి. చెన్నై పోర్ట్ అండి, తమిళనాడు. తూర్పు తీరంలో అతిపెద్దదైన భారతదేశపు రెండవ పురాతన ప్రకృతి ఓడరేవు అండి. అదేవిధంగా తూత్తుకుడి వివో చిదంబరనార్, తమిళనాడు అండి. ముత్యాల సేకరణకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశపు ముఖ్య ఓడరేవు అండి. సో వీటి నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ యొక్క ఓడరేవుల గురించి కూడా ఒకసారి తెలుసుకున్నట్లయితే మనకు ఎంతగానో ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రామన్ సాయి ఆర్ట్స్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.